ఏలూరు గ్రౌండ్ రిపోర్ట్. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కృషిని కొల్లేరు ప్రజలు అభినందిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు ప్రజలు జీవన స్థితిగతులను పరిశీలించేందుకు కేంద్ర సాధికారత కమిటీ పర్యటించనుంది. ఈ అంశాలపై మరింత సమాచారం మా ఏలూరు జిల్లా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. ఎన్నికల ప్రచారాల్లో రాజకీయ నాయకులు ప్రజలకు వాగ్దానాలు చేయడం కానీ ఎన్నికలు అయిన తర్వాత వాటిని విస్మరించడం చాలా వరకు చూస్తూ ఉంటాం. అయితే కొత్త తరం రాజకీయాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు విశ్వసనీయత గల రాజకీయాలను ప్రజలకు అందించాలనేటువంటి లక్ష్యంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి ఎప్పుడూ చెప్పేటువంటి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మరోసారి తన విశ్వసనీయతను నిరూపించుకున్నారని చెప్పవచ్చు. ఏదైతే కొల్లేరుకు సంబంధించి 2006 కొల్లేరు ఆపరేషన్ తర్వాత నుంచి కూడా కొల్లేరు ప్రాంతమంతా కూడా ఒకంత ఆందోళనకరంగానే ఉంటూ ఉండేది. ఏదైతే కనుక కొల్లేరు ప్రజలకు భరోసా అనేది ఎప్పటికప్పుడు కల్పిస్తామని ప్రభుత్వాలు చెప్తున్న నేపథ్యంలో కొల్లేరు ప్రజలంతా కూడా ఎంతో ఆశగా ప్రభుత్వాల వైపు వేచి చూస్తూ ఉండడమే జరిగేది. అయితే ఎప్పటికప్పుడు అటు అటవీ శాఖ చర్యలు కావచ్చు, లేకపోతే కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఒకంత వాళ్ళు ఆందోళనకు గురవుతూనే ఉండేవాళ్ళు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే కొల్లేరుకు సంబంధించి 2024 ఏప్రిల్లో కొల్లేరులోకి సంబంధించి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం తరపున ఏలూరు ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగినటువంటి పుట్టా మహేష్ యాదవ్ కొల్లేరులో జరిగినటువంటి ఎన్నికల ప్రచారం సభలో తాను కొల్లేరుకు సమస్యకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిష్కారం జరిగేలాగా తాను అండగా ఉంటానని చెప్పేసి తెలియజేశారు. అయితే ఎన్నికలు గడిచిన తర్వాత ఏదైతే అభినందన సభ జరిగినప్పుడు జూన్లో అప్పుడు కూడా తాను కొల్లేరు సమస్యకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. అయితే ఇటువంటి ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటిని కూడా అమలు చేస్తూ సాకారం చేస్తూ ఇటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ చేసినటువంటి చర్యలకి ఈరోజు కొంత ప్రతిఫలం దక్కుతుందని కొల్లేరు వాసులంతా కూడా భావిస్తూ ఉన్నారు. ఏదైతే కొల్లేరు ప్రజలకు సంబంధించినటువంటి జీవన స్థితిగతులు కానీ వారి పరిస్థితులకు సంబంధించి అదేవిధంగా వారి జీవనోపాధి గురించి సంబంధించినటువంటి అంశాలను పరిగణించమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ ఎలక్ట్ కమిటీ మరొకొద్ది రోజుల్లో ఏలూరు జిల్లాలో పర్యటించనుంది. కొల్లేరుకు సంబంధించినటువంటి ఏదైతే ప్రజల జీవనోపాధి కానీ జీవన స్థితిగతులకు సంబంధించి అదేవిధంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించినటువంటి అంశాలను ఫిబ్రవరి నెలలో అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి భూపేంద్ర యాదవ్కు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఢిల్లీలో కలిసి వివరించడం జరిగింది. అయితే కొల్లేరు ప్రజలకు సంబంధించినటువంటి స్థితిగతులను వారి సమస్యలను సైతం వివరిస్తూ వాటి పరిష్కారం కోసం మార్చి నెలలో సైతం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పార్లమెంట్లో చేసినటువంటి నివేదికల నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం సైతం సుప్రీంకోర్టుకు నివేదికలు అందించడం జరిగింది. ఈ నివేదికలను పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు 3 నెలల పాటు గడువు ఇవ్వడం జరిగింది. ఈ పరిణామాలతో కొల్లేరు వాసులకు భారీ ఊరటం లభించిందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కొల్లేరు వాసులకు సంబంధించినటువంటి పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సెంట్రల్ ఎలక్ట్ కమిటీ ఈ నెల 16, 17, 18 తేదీల్లో కొల్లేరుకు సంబంధించినటువంటి అంశాలపై పరిశీలించడానికి ఆంధ్రప్రదేశ్కి రానున్నది. మొదటి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా ఫారెస్ట్ అధికారులు ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశం అనంతరం 17, 18 తేదీల్లో క్షేత్రస్థాయిలో కొల్లేరులో పర్యటించి కొల్లేరు ప్రజల యొక్క స్థితిగతులను అక్కడ జీవనోపాధిని అదేవిధంగా కొల్లేరులో జరుగుతున్నటువంటి పరిణామాలను అటు ప్రజాప్రతినిధులు ఇటు సామాజికవేత్తలతో పాటు అటు ఫారెస్ట్ శాఖ నుంచి కూడా నివేదికలు తీసుకుని పరిశీలించనుంది. అయితే కొల్లేరులో ఉన్నటువంటి 3 లక్షల మంది ప్రజల జీవనోపాధికి సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు కొల్లేరు ప్రజల ఆకాంక్ష అయినటువంటి అటు జిరాయితీ కానీ డీఫామ్ పట్టాలు కానీ మరోవైపు మత్స్యకార సొసైటీకి సంబంధించిన భూములతో పాటు మంచినీళ్ల చెరువులు, పశువుల చెరువులు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఏదైతే సామాజిక అంశాలకు సంబంధించినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వన్యప్రాణి అభయారణ్యం నుంచి వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి పూర్తి స్థాయిలో డీనోటిఫై చేసే విధంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి సిఈసికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ నివేదికను అందించడానికి అయితే కనుక సమాయత్తం అయినట్లు తెలుస్తోంది. అయితే తనకు ఇచ్చినటువంటి వాగ్దానం కోసం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఇంత ప్రత్యేక చొరవ చూపడం పట్ల అటు ఏలూరు జిల్లాలోని కొల్లేరు ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు.